హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేటప్పటికి చాలా డేస్ అయిపోయింది కదా పెట్టేసి. కొంచెం అంటే ఇంట్లో కొంచెం ఒక అకేషన్ అయితే అనుకున్నాము. వాటి కోసం ప్రిపరేషన్స్, షాపింగ్స్ కొంచెం నేనైతే ఆ హడావిడిలో ఉన్నానన్నమాట. సరేనని చెప్పి ఏంటంటే ఫంక్షను మా పిల్లలిద్దరికీ ధోతి అండ్ మా అమ్మాయికి హాఫ్ సారీ ఫంక్షన్ అయితే పెట్టుకుందాం అనుకున్నామండి. డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది. మ్యాక్సిమం చాలా వరకు అయిపోయింది. ఇంక ఇక్కడ పొద్దున్నే లేచి రెడీ అయ్యి అందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? పిల్లలకైతే ఇప్పుడంతా ప్రీ షూట్ వీడియోస్ చేయించుకుంటున్నారు కదా, ఇంకా దానికోసం అని చెప్పి మా పిల్లలిద్దరికి మాకు అంటే ఫ్యామిలీ పరంగా ఒక ప్రీ షూట్ వీడియో అయితే మేము సెట్ చేసుకున్నాము. ఇంకా దానికోసం అని చెప్పి ఇంకా పొద్దున్నేనే 5:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఎక్కడంటే మేము ప్రీ షూట్కి సెలెక్ట్ చేసుకుంది కొండవీడు అని చెప్పి ఇంకా చిలకలూరుపేట అటు దగ్గరలో అనమాట. ఇంకా అక్కడ టెంపుల్లో ఒకటి, ఇంకా అది అయిపోయిన తర్వాత గుంటూరు మనకి అవుట్స్కట్స్లో నగరవనం ఉంది కదా, అక్కడ ఒకటి, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మోడ్రన్ మాయా బజారు, ఇక్కడ ఈ 3 ప్లేసుల్లో అయితే పిల్లలకి వీడియో షూట్ అయితే మేము పెట్టుకున్నాము ప్రీ షూట్. ఇంకా ఫస్ట్ అయితే ఇలా టెంపుల్ అయితే సెట్ చేసామన్నమాట. అంటే నేను ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్పానులేండి. ఇంకా ఆ సాంగ్ ప్రకారమే వాళ్ళు అంతా అంటే ఒక ప్లాన్ ఇంకా ఏం చేయించాలి ఏంటి అని చెప్పి చెప్పారు. ఇంక నేను ఆ సాంగ్ని బట్టి కాస్ట్యూమ్స్ కూడా పిల్లలకైనా మాకైనా నేను ఇంకా అలాగే సెట్ చేసుకున్నాను. అంటే కొన్నేమో మా దగ్గర ఉన్నాయంటే మా తనుకి నాకు ఇలా లంగా జాకెటు శారీ అవైతే నేను నా దగ్గర ఉన్నాయి యూస్ చేశాను. ఇంకా వేరే కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ అవన్నీ అయితే నేను ప్రీ షూట్ కోసం అని చెప్పి నేను షాపింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా దీనికి షాపింగ్ అయిపోయింది. ఇంకా అంతేకాకుండా మెయిన్ అకేషన్కి కూడా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకేంటంటే ఇక్కడ డ్రెస్సెస్కి సంబంధించి మొత్తం A to Z మొత్తం మా వారైతే డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా అన్నీ అయితే నా మీదే పెట్టారు. అవన్నీ నాకు తెలియదమ్మా, నీకు ఏది నచ్చితే నీకు ఏది బాగుంటుంది అనిపిస్తే అదే తీసుకో, దాంట్లో అయితే నాకు ఎంత నా ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు అని అయితే చెప్పేశారు. అంటే ఇప్పుడే కాదులేండి, ఇంకా మొదటి నుంచి మొత్తం ఇంకా నాకు నచ్చినవే డ్రెస్సెస్ మా నలుగురికి, మా వారికైనా నాకైనా పిల్లలకైనా నాకు నచ్చినవే తీసుకుంటాంలేండి. ఇంకా చూసారు కదా అక్కడ అట్లాగా ఇంకా గుళ్ళో అయితే కొండవీడు టెంపుల్లో అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరిపోయి గుంటూరు నగరవనంకి అయితే వచ్చేసాము. ఇంకా పిల్లలకి మాకు టూ టేక్స్ 1 టేక్ 3 టేక్స్ అలా పడుతుంటాయి కదా. ఇంకా అక్కడైతే షార్ట్ మేము 7కి కూడా కాదు 6:45 ఆ టైంకి అయితే అక్కడ చేరిపోయాము కొండవీడు. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా షూట్ కంప్లీట్ చేసుకొని ఇంకా 11కి అట్లాగా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా గుంటూరు నగరవనంకి అయితే వచ్చేసామండి. ఇక్కడ 12:30 12:40 ఆ టైంకి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా పార్క్లో అయితే ఇలా యానిమల్స్ దగ్గర పిల్లలు ఆడుకునేవి కానీ ఇంకా కొన్ని సీన్స్ అవన్నీ మేము కంప్లీట్ చేసుకునేటప్పటికి ఇంకా 2 o'clock అయితే అయింది. మళ్ళీ ఇంకా 2 o'clock ఏంటంటే ఇంకా బయటకు వెళ్ళి ఇంకా భోజనం చేద్దాం అనుకున్నాము. పేరేచెర్ల అని ఊరనమాట అక్కడ. ఇంకా అక్కడైతే ఇంకా రెస్టారెంట్ స్టైల్ అవేం లేవు, అంటే నాన్ వెజ్ తినకూడదు కదా ఇప్పుడు కార్తీక మాసం, మేమైతే తినంలేండి, అందుకని వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసుకున్నాము. ఇంకా మాతో పాటు వచ్చిన కెమెరామెన్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇంత అమౌంట్ అని చెప్పి మనం ఇచ్చేసాంలేండి. ఇంకా వాళ్ళైతే భోజనం అది చేసుకొని కంప్లీట్ చేసుకొని, మేమంటే ఈవినింగ్ షూట్ కూడా ఉంటుంది, అంటే ఈవినింగ్ నైట్ వైబ్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పారు. అందుకని ఇంకా మేమైతే ఈవినింగ్ అక్కడ ఏంటంటే ఈవినింగ్ మొత్తం మేము మోడ్రన్ మాయాబజార్లోనే సెట్ చేసుకున్నాము. అక్కడ ఒక గంటకి వచ్చేటప్పటికి 2500, అలా ఎన్ని గంటలు ఉంటే అన్ని 2500 అనమాట. మాకైతే మేము ఇలా లంచ్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి 5 అలా అయితే అయింది. మ్యాక్సిమం 5:10 అయింది. ఇంకా అక్కడ ముందు లోపలికి వెళ్ళి నేను అనుకున్న థీమ్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇన్స్టాలో అట్లా మోడ్రన్ మాయాబజార్ అయితే నేను మామూలు చూసుకున్నానులేండి. చూసుకొని ఒక కొండవీడు మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేశారు, ఇంకా ఇది కూడా వాళ్ళే ప్రిఫర్ చేశారు, అంటే గుంటూరు నగరవనం పార్కులో. ఇంకా నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్కి తగ్గట్టు నాకు మోడ్రన్ మాయాబజార్లో ఆ థీమ్స్ ఉన్నాయా లేవని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడైతే చెప్పాను. వాళ్ళైతే చిలకలూరుపేట దగ్గర ఇంకోటి ఏదో చెప్పారండి, నాకు పేరు అంత ఐడియా రావట్లేదు, అక్కడ కూడా ఇలాంటిది ఒకటి ఉందంట. ఇంకా అక్కడ ఏంటంటే వాళ్ళు అలా చెప్పారు కానీ మేము ఇన్స్టాలో చూసినా మాకు రాలేదు, వాళ్ళు వీడియోలో చూపించారు కానీ అక్కడంతా ఏంటంటే కపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి తగ్గట్టే ఉన్నాయి, కిడ్స్కి సంబంధించినవి అయితే ఏం లేవు. నాకు అక్కడ వద్దు ఇక్కడే చేసేసేయండి అని చెప్పాను. అది కాకుండా పాపం మా తనుకైతే కొంచెం బాగా
జలుబు చేసేసి వేడి వల్ల ఏమో ముక్కమ్మటే కొంచెం వాటర్గా కారుతుంది, కళ్ళంటి నీళ్ళు కారుతున్నాయి. మా వారైతే షూట్ ఆపేసుకుని నెక్స్ట్ డే పెట్టుకుందాం అని అన్నారు. కాకపోతే నేను ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది కదా, అది కొంచెం చేయగలుగుతుంది, ఎందుకు చేయించేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పాను. సరే అని ఇంక అన్నారనమాట. ఇంక సరే అని చెప్పి ఇంక ఇట్లాగా గుంటూరు నగరవనంలో ఇంకా అంతేకాకుండా మొబైల్ ఏంటి నా ఉందా మోడర్న్ మాయా బజార్లో కూడా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని అక్కడ కూడా షూట్స్ కంప్లీట్ చేసుకున్నాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. అమ్మ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్షం పడింది, బతికిపోయాము అని అనిపించింది అనమాట. కొంచెం పిల్లలిద్దరు కూడా కోఆపరేట్ చేశారు, మా తను కూడా కోఆపరేట్ చేసింది, అంతా బాగానే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా పిల్లలిద్దరితో సరదాగా నేను అనుకున్న సాంగ్కి తగ్గట్టు పాపం వచ్చిన వాళ్ళు ఆ స్టూడియో వీడియో తీసేవాళ్ళు కానీ ఫొటోస్ తీసేవాళ్ళు కానీ అసలు చాలా ఫ్రీగా మాట్లాడారు. వీడియో అంతా చాలా క్లారిటీగా తీశారనమాట. ఇంకా దీనికి నాకు వాళ్ళు చెప్పిన థీమ్ని బట్టి అయితే నాకు అంతా చాలా బాగా ఓకే అనిపించింది. ఇంకా పిల్లల ఫొటోస్ కానీ మమ్మల్ని తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అంటే ఫ్యామిలీ పరంగా తీసుకున్నానులేండి సాంగ్, అలాగే వాళ్ళు ఫ్యామిలీ పరంగానే అన్నీ చూపించారు. ఇక్కడ మాత్రం నాకు వీడియో అక్కడ వచ్చిన ఫోటోగ్రాఫర్ని నా ఫోన్ ఇచ్చి తీయమన్నాను, మిగతావన్నీ నేనే క్లిప్పింగ్ యాడ్ చేసుకున్నాను. ఏంటి ఇక్కడ ఇంతలా ఉన్నాను, నేను నిజంగా కూడా ఇంతలావే ఉన్నానా అనిపించింది. తర్వాత చూస్తే వేరే వీడియోస్లో నాకు అంత వాళ్ళ దగ్గర కెమెరాలో చూస్తే మరీ అంతలావుగా అనిపించలేదు. ఓకే, అది దగ్గర నుంచి తీశారు కాబట్టి అలా ఉందండి, లేదంటే మరి అంత లావుగా ఏం లేరు అని చెప్పి అన్నారు. ఒకవేళ లావుగా ఉన్నా చేసేది ఏం లేదు కదా, సరే అని చెప్పి ఒకటి వదిలేశాను. నాకు మెయిన్ అయితే పిల్లలిద్దరు బాగున్నారా లేదా, సెట్ అయిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అనుకున్నాను. ఫొటోస్ కానీ థీమ్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే అనుకున్నానో సేమ్ అలాగే అయితే అక్కడ వరకు జరిగింది. ఫైనల్ అవుట్పుట్ అనేది ఇంకా నా చేతిలో లేదు కదా, అది వాళ్ళు చూపించిన దాన్ని మీరు చేశారు కదా అది నాకు వీడియోని కంపోజ్ చేసిన తర్వాత ఎడిట్ చేసిన తర్వాత నాకు పంపించండి అంటే, లేదండి మీకు పంపించము, సర్ప్రైజ్గా ఉండాలి కాబట్టి ఫంక్షన్ రోజే మేము మీకు డిస్ప్లే అనేది ఇస్తాము అని చెప్పారు. ఇంక సరేని వాళ్ళ మాట నేను కాదనలేదు. ఇది ఈవినింగ్, ఇదేంటంటే మోడర్న్ మాయాబజార్లో ఈవినింగ్ థీమ్ కాబట్టి ఇందాక ఒకటి పిల్లలు ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడ కూర్చొని ఫొటోస్ దిగారు కదా స్పెక్స్ దగ్గర, అక్కడ వాళ్ళకి మమ్మల్ని కలిపి ఒక క్లిప్పింగ్ తీసేశారు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇలాగా ఏంటంటే హౌస్ సెట్టింగ్ అయితే ఉండింది. ఇంక ఇక్కడైతే పాపకు నుంచోబెట్టి అక్కడ కూడా హౌస్లో కూడా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశారు. అసలు నాకైతే నమ్ముతారో లేదో, అసలు ఆ బ్యాగులు ప్యాక్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ అయితే సెట్ అయిందంటే, జెంట్స్ అయితే డ్రెస్సెస్ పరంగా ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే స్పెక్స్ బెల్ట్ షూస్ అవన్నీ కూడా డ్రెస్కి తగ్గట్టు మరి చేంజ్ చేసుకోవాలి కదా. ఇంకా మన లేడీస్కి సంబంధించిన అయితే ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ పాపకి నాకు ప్యాక్ చేస్తుంటే పాపం సీరియల్స్లో వాళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇంత ప్యాకింగ్ నాకు ఒక్క రోజు షూట్కి ఇన్ని రకాలుగా ఉంటే ఇంకా వాళ్ళు ఎన్ని ప్యాక్ చేసుకోవాలో, అమ్మ బాబాయ్ చాలా ఏముంది యాక్టింగ్ చేయడమే కదా అని అనుకుంటూ ఉంటారేమో, కానీ పాపం దాంట్లో కూడా వాళ్ళు పడే కష్టం చాలా ఉందండి. ఏదైనా మన వరకు వస్తేనే అది ఏదైనా కష్టమైన సుఖమైన బాధైనా ఏదైనా తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు చూసి మనం ఎప్పుడు తక్కువ అంచనా అయితే వేసుకోకూడదండి. ఎవరు చేసే పనిలో వాళ్ళకే కష్టం తెలుస్తుంది. పక్కన వాళ్ళ పని మీద పక్కన వాళ్ళు ఏముందిలే ఈజీ అని అనుకుంటాం, కానీ అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదండి బాబు. ఇంకా చూసారు కదా, ఇంక ఈ హౌస్ సెట్టింగ్ అవన్నీ చూస్తుంటే నాకైతే సీరియల్స్లోయే గుర్తొచ్చినాయి అనమాట. కాకపోతే కొంచెం తక్కువే చూస్తాను అనుకోండి. అక్కడ రెయిన్ ఎఫెక్ట్ ఉంది చూసారా, అది హౌస్కి పైన పైప్ లైన్ లాగా పెట్టేసి అందులో నుంచి అయితే వాటర్ అయితే అలా వచ్చేలాగా చేశారు. ఇంకా అసలు ఆ లైట్ల కింద పాప వేసుకున్న డ్రెస్ జిగేల్మంటుంది. అసలు అది కాక నేను ఏంటంటే నాకు సాంగ్ ఐడియా ఉంది కాబట్టి నేను ఆ సాంగ్కి తగ్గట్టు నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కొన్ని, ఇంకా నేను కొన్న డ్రెస్సెస్ కొన్ని అన్నీ అలా అయితే ఇంకా పాపకైతే ఇచ్చాను. పాపకు కానీ మా వారికి నాకు మా బాబుకి అందరికీ ఇంకా దాన్ని బట్టే తీసుకున్నాను అనమాట. ఇక్కడ వర్షం వస్తున్నట్టుంది కదా, తను అయితే మా అమ్మాయి బుడ్కి అనమాట. బుడ్కి అది సడన్గా బుడ్కి అనే పేరు మా అమ్మాయి నిద్రలేపుతుంటే బుడితల్లి లే అంటాను. అది ఎందుకో ఫ్లోలో బుడ్కి అని చెప్పి బుడ్కి లే అన్నాను. నాకు ఎందుకో అలా ఫ్లోలో వచ్చిన నాకైతే బాగా నచ్చింది బుడ్కి అని. ఇంకా నేను బుడ్కి అని పిలుస్తుంటే అక్కడ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా ఏ బుడ్కి అని చెప్పి సరదాగా పాపం వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసి పిల్లలతో కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆ వీడియో తీసి ఆయన అయితే అసలు చాలా ఫ్రీగా కలిసిపోయాడు అనమాట పిల్లలతో. అలాగే వాళ్ళు ఎలా చెప్తే అలాగా ఒక 1 or 2 టేక్స్ తీసుకున్నా కానీ పిల్లలిద్దరు అయితే బాగా చేశారండి.
ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలిద్దరితో అయితే అలా ఆడుకోమని చెప్పి ఇద్దరు లోపలికి వచ్చి అక్కడ అయితే వెనకాల ఒక పొగ ఎఫెక్ట్ లాగా వేసి అసలు పైన డ్రోన్ కెమెరాతో అయితే ఎక్కడికక్కడ కొన్ని డ్రోన్ కెమెరా, హ్యాండ్ కెమెరా అన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్గా అన్నట్టు తీశారు. నాకైతే వాళ్ళు కొన్ని ఫొటోస్ అయితే ఎడిట్ చేసి పంపించారండి. ఎందుకంటే మేము ఇన్విటేషన్ కార్డులో వేయించుకోవాలి కదా, బ్యానర్ మీదకి ఇన్విటేషన్ కార్డులోకి. ఇంకా పంపిస్తే ఫొటోస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆ ఫొటోస్ చూసిన తర్వాత వీడియో అవుట్పుట్ కూడా ఇంకా మనం ఏం మాట్లాడక్కర్లేదు, అంత బాగా చేస్తారు అని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఇట్లా అయితే నీళ్ళలో మళ్ళీ నేను ఎందుకు డ్రెస్ తడుపుకోవడం అని వాడేచైతే అలా కర్చీఫ్ ఇచ్చి వాళ్ళ డాడీ అయితే తుడిపించేశారు ఫేస్ అది. ఇంకా అక్కడ ఏంటంటే ఇంకా పిల్లలిద్దరితో షూటు, ఇంకా అక్కడ తర్వాత డ్రెస్ చేంజ్ ఉందన్నమాట పిల్లలిద్దరికి. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు మా వారికి నాకైతే బయట కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేయడం నాకు కుదరలేదండి. ఎందుకంటే హడావుడిగా ఉంది పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ కూడా అయిపోవాలి కదా, అప్పటికే చాలా టైం అవుతుందని చెప్పి కానివ్వాలి అని చెప్పి అంటూ ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా నేను మా వారు అయితే కనుక ఇంకా మళ్ళీ వేరే ప్లేస్లో ఫొటోస్ అవి అయితే దిగాము. వాళ్ళు మాకు చూపించారు, ఫొటోస్ కూడా అన్నీ బాగున్నాయండి. ఫొటోస్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అన్నీ నేను ఒక వీడియోలో కవర్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు. ఇంకా దాని తర్వాత నేనైతే ఒక డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. నాకు మొత్తం శారీ, ఒక కోట్ టైప్ లాంగ్ ఫ్రాక్ ఒకటి, ఇంకా 2 డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేశాను నేనే, వాళ్ళు చేయడం కాదు, నేనే కొంచెం ఆ థీమ్ని బట్టి చేంజ్ చేసుకున్నాను. మా వారికి ఒక 3-4 సెట్స్, ఆయనకి పిల్లలకి అయితే ఇద్దరికి కలిపి వాడికి ఒక 5-6 జతలు మార్చినట్టున్నాము, వీడికి ఒక 5-6 జతలు అయితే మార్చేంలేండి. ఈ ఎట్టకేలకి కష్టమో నష్టమో ప్రీ షూట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఆ ప్రీ షూట్ అంతా అయిపోయేటప్పటికి ఇంకా నైట్ 9:30, 9:40 అలా అయితే అయిందనమాట. ఇంకా వాళ్ళకి అమౌంట్ అవన్నీ పే చేసుకొని మమ్మీ కూడా తీసుకొని వెళ్ళాంలేండి, మా అమ్మని కూడా మాతో పాటు తీసుకెళ్ళాము. ఎందుకంటే ఏదైనా హెల్ప్ చేయాలని ఉన్నా, అంతేకాకుండా ఏదైనా మేము వీడియోకి పక్కకి వెళ్ళినా, పోనీ పిల్లలు పక్కకి వెళ్ళినా, ఏదైనా తోడుగా నా దగ్గర ఉండాలన్నా లేకపోతే వాళ్ళ దగ్గర ఉండాలన్నా ఒకరికొకరు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇంకా మా మమ్మీకి ఫోన్ చేస్తే ఇంకా మా మమ్మీ కూడా వచ్చారు. ఇంకా అమ్మని తీసుకొని ఇంకా మేమందరం అయితే మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయాము. చెప్పాను కదండి, ఇంక ఇక్కడ ప్రీ షూట్ కంప్లీట్ చేసుకునేటప్పటికి 9:30, 9:40 అలా అయితే అయిందనమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి మా ప్రీ షూట్ వీడియో అయితే. నేను మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం నేను ప్రీ షూట్ వీడియో మీకు కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను అనమాట. వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.